ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలలుగా అంటే జనవరిలో క్లీన్ స్టార్ట్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ 2వ నెల అంటే ఫిబ్రవరిలో రిసోర్స్ కాన్సెప్ట్తో మనం ఎలాగ సర్క్యులర్ ఎకానమీకి వెళ్ళి వేస్ట్ని చెత్త నుంచి సంపద ఎలా సృష్టించవచ్చు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఆ అవగాహన రావాలంటే ఇంటింటి నుంచి వచ్చే చెత్తని మనం తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరుగా చేసి ఇస్తే దాన్ని మీరు చూసారు ఇప్పుడే ఇక్కడ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఎంత చక్కగా వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ గ్రామంలో, జూపడి గ్రామంలో. సో అది ఒక నిదర్శనం. మనం వేస్ట్ని వేస్ట్గా వదిలేస్తే అది వేస్ట్గానే ఉండిపోతుంది. దాని కనుక మనం ఆలోచించి మన ఆలోచనలు దానికి అమర్చి దాన్ని ఉపయోగించుకుంటే అది సంపదగా మారుతుందన్న దానికి నిదర్శనం ఈరోజు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఈ కార్యక్రమం పోయిన నెల చేయడం జరిగింది. అలాగే ఈ నెల 3వ నెల థీమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఒక్కసారి వాడేసి పడేసే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు బ్యాన్ చేయాలనేది మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. మనం విశ్వవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 400 మిలియన్ టన్స్ 400 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అవుతా ఉంది. దీంట్లో దాదాపుగా ఓన్లీ 9% మాత్రమే రీసైకిల్ అవుతా ఉంది. మిగతాదంతా లేదా పర్యావరణానికి వెళ్ళిపోతా ఉంది, ఓషన్కి వెళ్ళిపోతా ఉంది, లేదా ఎక్కడైనా భూమి మీద పడిపోయి వేస్ట్గా పొల్యూషన్గా మారుతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే మనం హైవేలో కూడా తిరుగుతుంటే లేదా ఏ ఊరికి వెళ్ళినా ఊర్లో ఫస్ట్ వెల్కమ్ చేసేది మనకు ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ అక్కడెక్కడ పడి ఉంటుంది, అది ఫస్ట్ వెల్కమ్ చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చి ఉన్నాం. ఇంకా ఒక పర్స్పెక్టివ్, ఒక అర్థం కోసం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మన దేశ ఆహార ధాన్యాల ప్రొడక్షన్ అయితే ఉందో ఇది వచ్చి 332 మెట్రిక్ టన్స్. మన దేశ ఆహార ధాన్యాలు 332 మెట్రిక్ టన్స్. కానీ ప్రపంచంలో సంవత్సరానికి జనరేట్ అవుతున్న పాలిథిన్ వచ్చి ప్లాస్టిక్ వచ్చి 400 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే ఒక దేశానికి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అంతకన్నా ఎక్కువ ప్రపంచంలో ప్లాస్టిక్ అవుతుంది. దాంట్లో రీసైకిల్ అవ్వట్లేదు. సరే, దీన్ని ఇక్కడికే ఆగిపోతుందా? ఈ ఒక్క ప్లాస్టిక్ కనుక భూమిలోకి వెళితే, ఇప్పుడు మనం ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, క్లాత్ ఉంది, ఇది కనుక భూమిలో పడితే 10 రోజు 20 రోజు సంవత్సరం 2 సంవత్సరం ఈవెన్ ఎండిపోయిన చెట్టుని కూడా 3 సంవత్సరాల తర్వాత తీసి చూస్తే అక్కడ ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది? ఎరువు అవుతుంది. అదే ఈ ప్లాస్టిక్ అట్లా పడేస్తే భూమిలో ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రీసెర్చ్ చేశారు, దాంట్లో తీసి చూస్తే అంటే ఒక మనిషి ఎన్ని రోజులు బతుకుంటాడు? దాదాపుగా 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80, 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు భూమిలో ఉంటుంది ప్లాస్టిక్. అంటే 4 తరతరాలుగా అక్కడ ఉండిపోతుంది. సరే, ఉండిపోని అప్పుడైనా ఎరువు అవుతుందా? అది ఎరువు అవ్వదు, మైక్రో ప్లాస్టిక్గా మారుతుందంట. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి? మన కண்ணிకి కనిపించదు, అది కనిపించదు. నీళ్లు చూస్తే బాగున్నాయి నీళ్లు, కానీ నీళ్ళ లోపల మనకి కనిపించకుండా మైక్రో ప్లాస్టిక్ కూడా మైక్రోస్లో ఉంటాయి. అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాయి అని చూస్తే ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసిన ప్రకారంగా ప్రతి సంవత్సరం ఒక మనిషి, ఇప్పుడు ఈనాటికి ఒక మనిషి ప్రతి సంవత్సరం ఇటువంటి 5000 మైక్రో ప్లాస్టిక్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. మనం తింటున్నాము. పాలలో ఉంది, నీళ్ళలో ఉంది, ఫుడ్లో ఉంది, మనం పీల్చే గాలిలో ఉంది, ప్రతి దగ్గర నుంచి. దీనివల్ల ముఖ్యంగా 3 రకాలుగా ఆరోగ్య పరిస్థితి ప్రాబ్లం మనకు వస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ టీం ఇక్కడే ఉన్నారు, క్యాంప్ చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు. మన అంకె అంశాలు చూస్తే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రాపర్గా పనిచేయకపోవడం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ్రపరచడంతో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర. ఎన్నో కార్యక్రమాలు జూపూడి గ్రామంలోనే పెడతా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంగా చైతన్యపరిచే కార్యక్రమాల్లో కనీసం 4 కార్యక్రమాలు జూపూడిలోనే జరిగినాయి. ఎందుకంటే హైవే మీద ఉండటం, అధికారులు ఇక్కడ రావటం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ గ్రహించాలి, ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం
మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం మొదలైంది. మన తాతల కాలంలో ఈ ప్లాస్టిక్ భూతం అనేది లేదు. మన కాలంలో మన చిన్నతనంలో కొద్ది కొద్దిగా మొదలయ్యి ఈరోజు మన పిల్లల తరం వచ్చేటప్పటికి ప్లాస్టిక్ లేకపోతే ముందడుగు వేయలేని పరిస్థితి. ఏ షాప్కి వెళ్ళి ఏది కొందామన్నా ప్రతిదీ ఒక 10 రకాల ఐటమ్స్ కొంటే 10టిని ప్లాస్టిక్ ఒక్కోదాన్ని ఒక్కో కవర్లో వేసి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి మన చేతికి అప్పచెప్తా ఉన్న పరిస్థితి. దానికి మనం బాధ్యులమా? కాదు. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. ఈ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద అధిక పన్నులు వేయటం, ఉత్పత్తిదారులని ఆపటం, ఇవన్నీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత. లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవరు భూమిలో ప్రకృతిలో కలిసిపోవాలంటే కనీసం 400 సంవత్సరాల పైచిలకు పెట్టే అవకాశం ఉంది. అదే ఒక పేపర్లో కనుక మనం అదే ఆ రవ్వో లేకపోతే బెల్లమో లేకపోతే చింతపండు ఉప్పు పప్పు తీసుకొస్తే అది మనం భూమిలో వేస్తే కేవలం ఒక 4 రోజులు అయ్యేటప్పటికి భూమిలో మట్టిలో కలిసిపోయి మట్టిగా అవుతుంది తప్పితే కాలుష్యం కాదు. మరి ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే ఏమవుతుంది? అది 400 సంవత్సరాల పాటు అట్లాగే ఉండి మనం భూగర్భ జలాలనేవి కింద ప్రవహిస్తూ ఉంటాయి. వెళ్ళి ఆ జలాల్లో కలిసి మనం తాగే నీళ్ళలో ఈ ప్లాస్టిక్ కూడా ఏర్పడి ఈ రోజు క్యాన్సర్ లాంటి ఇబ్బందికరమైన జబ్బులు వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారంటే ఈ ప్లాస్టిక్ కారణం. మీరు దుకాణాల్లో ఇచ్చే సంచుల్ని అదేవో మాకు పేపర్లో కట్టేవు ఇవన్నీ మనం మాట్లాడలేం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు బాక్స్ తీసుకెళ్లి నా చికెన్ నా డబ్బాలో వేసి అని చెప్పి బాక్స్ తీసుకెళ్లొచ్చు. లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీరు సంచి తీసుకెళ్లి అమ్మ నువ్వు ప్లాస్టిక్ సంచిలో ఇవ్వ అవసరం లేదు, నీ కూరగాయలు నా సంచిలో ఇవ్వని చెప్పి అడగవచ్చు. కానీ మనం షాపులో కొనుక్కునే బియ్యమో లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ముందే వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచుతారు. కిలో ప్యాకు, అరకిలో ప్యాకు. వాటిని మనం ఏం చేయలేం. అవి ప్రభుత్వాలే నిరోధిస్తా పోవాలి. కానీ మనం చేయదగ్గ మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుద్ది. ఒకప్పుడు ఏముంది, ఇస్తరాకులు వేసి పెట్టేవాళ్ళం. ఈ రోజు ఇస్తరాకుల స్థానంలో ప్లాస్టిక్ ఇస్తరాలు వచ్చినాయి. అలాగే కాఫీలకో టీలకో ప్లాస్టిక్ కప్పులు పెడతాం. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో. ప్లాస్టిక్ వాటిలో వేడి వాటిలో కలిపి తీసుకోవడం అంటే మనం పెళ్లిళ్ళకో లేకపోతే ఫంక్షన్లకో మన ఇంటికి అతిథులను పిలిచి ప్లాస్టిక్ ఇస్తరాలు పెడతాం అంటే అది వాళ్ళ ఆరోగ్యాలకు తీవ్ర ప్రమాదకరమైంది. అలాగే ఎవరైనా ఎక్కడైనా హోటల్లో కనుక మీ ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీలు ఇస్తే ఆ టీ ఆ కాఫీ కనుక తాగితే అతి త్వరలో తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. ఇది క్రమానుగుణంగా తగ్గాలి. ఇది ఒక సామాజిక రుగ్మతలాగా ఈరోజు సమాజానికి పెనుభూతంలాగా తయారైంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఉద్యమాలాగా చేసి వీలున్నంత మటుకు మనం కనుక దీన్ని నిరోధించకపోతే మన తరంలో మొదలైన ఇది ఇంకొక రాబోయే 2-3 బిడ్డలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ని తగ్గిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. తప్పని ప్లాస్టిక్ కింద కలెక్టర్ గారు చెప్పినట్టు బ్రష్లు గిష్లు ఇట్లాంటి కొన్ని రీసైక్లింగ్కి వెళ్తాయి. మనం కూడా ఒక ప్లాస్టిక్ వచ్చిందంటే వాడి దాన్ని అవతల పారేయకుండా ఈ రోజు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వేరువేరుగా మీరు ఇవ్వండి అని చెప్పి పంచాయతీ వారు మీ ఇంటికొచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఒక దాంట్లో కనుక వేసిస్తే ప్రభుత్వం రీసైక్లింగ్ తీసుకెళ్లి వీటన్నిటిని వాడి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని భూమిలో పర్యావరణంలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్త వహించకపోతే అసలే మన ప్రాంతం అంతా పొల్యూషన్. ఆ VTPS పొల్యూషన్ మనం ఆపలేం. VTPS అనేది ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రభుత్వాలు మూసేస్తే తప్పితే మనం ఇప్పుడు ఏమి చేయలేం. ఎందుకంటే థర్మల్ విద్యుత్ లేకుండా సోలార్ ఉన్నా విండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా మన విద్యుత్ వ్యవస్థ అనేది నడవదు. కాబట్టి ఓ పక్క ఆ కాలుష్యం, రెండో పక్క ఈ కాలుష్యం మనం కనుక సరి చేసుకోకపోతే మన భవిష్యత్తులో మన బిడ్డలందరూ చాలా ఇబ్బంది పడతారనే వాస్తవాన్ని గమనించి మీరందరూ జాగ్రత్త పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాల్సింది. తప్పకుండా నేను పై స్థాయిలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి ప్రశ్న వేసి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన CCLA మేడం సీనియర్ IAS ఆఫీసర్ గారు మన గ్రామానికి రావడం సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి కూడా మన గ్రామం తరపున, ఎందుకంటే ఈ రకంగా అయినా మనలో కొంత చైతన్యం ఏర్పడి మనం ఇప్పుడు ఈ వేస్ట్ సాలిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన గ్రామాల్లో వస్తున్నటువంటి వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి పొలాలు కొడతా ఉన్నారు, చుట్టుపక్కల అమ్ముతా ఉన్నారు.
తప్పకుండా మీరు ఈ వ్యవస్థను ప్రోత్సహించాలని, అందరూ చైతన్యవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల థీమ్ వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం, నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే థీమ్లో ఇక్కడ జూపుడి గ్రామంలో పెట్టడం జరిగింది ఈరోజు కార్యక్రమం. సో హానరబుల్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు మరియు సర్పంచ్ గారు, పెద్దలందరూ కూడా జరిగింది. సోర్స్లోనే వాడు వెట్ అండ్ డ్రై వేస్ట్ చేసుకొని వర్మి కంపోస్ట్ పెట్టి ఇక్కడ అందరికీ పెట్టేశారు. అది ప్రొడక్షన్ కూడా అవుతుంది, మంచి డిమాండ్ ఉంది, సేల్ అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి దానికి బదులుగా సబ్స్టిట్యూట్గా బట్టల బ్యాగ్ వాడాలన్నది కూడా ఇక్కడ ఉన్న షాప్స్లో వాటికన్నీ కూడా అవగాహన కల్పించాలి, ప్రజల దగ్గర కూడా కల్పించాలి. మహిళలు కూడా మహిళా సంఘాల గురించి మాట్లాడి మంచి ఒక మార్పు అందరి దగ్గర తీసుకుని రావాలని మన ప్రభుత్వం ముందడుగు పెట్టి కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేయటం, జోన్కి ఒక జోనల్ ఆఫీసర్ కూడా వేసి ఈ కార్యక్రమం కాకుండా ఈ జిల్లాలో జరిగే అన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఆదేశాల మేరకు వాళ్ళ రివ్యూ మేరకు బాగా జరగాలి అని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ అన్నది వాడకుండా దాని నుంచి బయటపడిన ఒక స్టేట్గా, మున్నుదాహరణమైన స్టేట్గా రావాలన్నది ప్రభుత్వం ఆలోచన. అండ్ అదే కూడా అచీవ్మెంట్. పదే హానరబుల్ సీఎం గారు కూడా అన్ని దీంట్లో కూడా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీనికి డీటెయిల్డ్గా కార్యాచరణ కూడా ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో ఏం చేయాలన్నది కూడా వేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో చేస్తున్నాము, అలాగే మున్సిపాలిటీలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, మరి హాస్పిటల్స్లో, పిహెచ్సిస్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అనేది అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ జరగాలని కోరుకుంటున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. సింగిల్ టైమ్ ప్లాస్టిక్ తయారీ కేంద్రాల మీద ఎందుకు దాడి చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే కదా ఇది మొదలుపెట్టింది. సో దానికి కార్యాచరణలు ఒకటిగా చేస్తారు. ఓకే, ఫస్ట్ ప్రజల దగ్గర మార్పు వస్తే ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ కూడా మారిపోతాయి కదా. సో ఇక్కడ మార్పు వస్తే దానిలో మార్పు వస్తుంది. ఓకే మ్యామ్. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలనే దాని మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన CCLA గారు జయలక్ష్మి మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు నడిపించే దానికోసం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సీనియర్ IAS ఆఫీసర్ నియమించడం జరిగింది. మొదటగా మన NTR జిల్లాకి CCLA మేడం జయలక్ష్మి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తప్పకుండా వారి నాయకత్వంలో మేమందరం ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి నెలలో 3వ వారంలో నిర్వహించేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. అలాగే పత్రికా సోదరులు కూడా ప్రజలను చైతన్యవంతపరిచి మన నియోజకవర్గం, మన ప్రాంతం స్వచ్ఛంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరూ కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.